హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు ఏంటండి. ఈరోజు మీ ముందుకి తెల్లాపూర్లో ఉన్నటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క మనం చూసే సైట్ వచ్చేసండి డివైన్ స్పేస్ అనే ప్రాజెక్ట్లో మనం ఉన్నామండి. ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ కంపెనీ వారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో ఆ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా ఈ కంపెనీ ఎంప్లాయీ అయినటువంటి రోహిత్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ సార్, మీరు? ఫైన్ సార్, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నామో ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఓకే, సో మనం వచ్చేసి తెల్లాపూర్ సార్. ఎగ్జాక్ట్గా మన ప్రాజెక్ట్ వచ్చేసి ఉస్మాన్ నగర్లో వస్తుంది. డివైన్ స్పేస్ మన ప్రాజెక్ట్ పేరు. ఓకే, సో మనం వచ్చేసి ORR 2 ఎగ్జిట్ అండ్ ORR 1 ఎగ్జిట్ రెండింటికి మిడిల్లో ఉంటాము. మనకి సర్వీస్ రోడ్కి 5 kmలో రీచ్ అవుతాం సార్. సార్ ఇప్పుడు మనము ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా మ్యాప్ ఇంతకుముందు నాకు చూపించింది కదా సార్, దాన్ని చూసుకుంటూ చెప్దాము. అలాగే సార్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఒకసారి ప్రాజెక్ట్ మనకి ఎన్ని ఎకర్స్ ఒకసారి చెప్పండి సార్. ఓకే, ఓవరాల్ మన ప్రాజెక్ట్ వచ్చేసి 7.7 acres ఉంటుంది. టోటల్ 9 blocks వస్తాయి. ఈచ్ బ్లాక్ మనకి 12 floors. ఓకే, పార్కింగ్ వచ్చేసి మనకి B1 B2 ఉంటుంది. బేస్మెంట్ 1 బేస్మెంట్ 2. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి విస్టా పార్కింగ్ అండ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ముందున్నటువంటి రోడ్ ఇది ఎన్ని ఫీట్ల రోడ్ సార్? ఇది మనకి 60 feet రోడ్ సార్. ఓకే, సో మనకి అప్రోచ్ రోడ్ కూడా మనకి 60 feet 2 roads ఉంటాయి. ఓకే, అండ్ ఒక 40 feet రోడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క మిగతా వివరాలన్నీ కూడా అంటే మనకి లొకేషన్ హైలైట్స్ కూడా ఒకసారి మ్యాప్ ఉందండి, మ్యాప్ని చూపించుకుంటూ కూడా సార్ తోటి అనేది మనం తెలుసుకుందాం. పదండి. సో ఇది మన ప్రాజెక్ట్ అండి. మనకి ఫ్రంట్ వచ్చేసి 3 అప్రోచ్ రోడ్స్ ఉంటాయి. ఈ రెండు మనకి 60 feet రోడ్స్ అండ్ రెడ్ కలర్ వచ్చేసి మనకి 40 feet రోడ్. ఫస్ట్ వన్ మనకి ఆరెంజ్ కలర్ రోడ్ త్రూ మనం తెల్లాపూర్ రోడ్కి 1.8 kmకి రీచ్ అవుతాము. సెకండ్ రోడ్ మనకి ఎల్లో కలర్ రోడ్ నుండి మనం తెల్లాపూర్ రోడ్కి 2 kmకి రీచ్ అవుతాము. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ మనకి ఉస్మాన్ నగర్ విలేజ్ రోడ్ 40 feet రోడ్. ఈ రూట్ త్రూ కూడా మీరు ORR ఎగ్జిట్ 2కి రీచ్ అవ్వచ్చు. ఇవి మనకి ఫ్రంట్ ఉన్న 3 roads. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా మనకి 3 roads మనకి ప్రాజెక్ట్కి యాక్సెసిబిలిటీ ఉన్నాయి. సో గోపన్నపల్లి సర్కిల్ నుండి మనం స్ట్రైట్గా వచ్చాము అంటే ఇక్కడ విప్రో ఆఫీస్ ఉంటుంది. అది దాటి కొంచెం ముందుకు వచ్చారు అంటే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ 100 feet రోడ్ ఉంటుంది. ఈ రోడ్ త్రూ ఇది 100 feet రోడ్ కాంక్రీట్ రోడ్ కంప్లీట్ అయిపోయి ఉంది. ఈ రోడ్ త్రూ కూడా మనం ప్రాజెక్ట్కి రావచ్చు. నెక్స్ట్ ఈ రోడ్ అండ్ ఈ రోడ్, ఈ రెండు ఏంటి అంటే మనకి యాష్ కలర్ ఉన్నాయి, ఒకటి కంప్లీట్ కాలేదు. వేరేజ్ మనకి బ్లూ కలర్ ఉన్న మొత్తం మనకి 100 feet కంప్లీట్ అయిపోయి ఉంది. సో ఫ్యూచర్లో మనకి ఇది కంప్లీట్ అయినప్పుడు మనకి గోపన్నపల్లి సర్కిల్ నుండి నియర్ బై డిస్టెన్స్ ఉంటుంది. వయా దిస్ 100 feet రోడ్ ప్రాజెక్ట్కి నియర్ టు యాక్సెసిబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్గా గోపన్నపల్లి విలేజ్కి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? సో మన ప్రాజెక్ట్ నుండి వయా దిస్ ఆరెంజ్ కలర్ రోడ్ మనకి గోపన్నపల్లి సర్కిల్కి 2.8 kmకి రీచ్ అవుతాం. ఓకే, ఒకవేళ మనకి ఈ బ్లూ కలర్ రోడ్ నుంచి అయితే కనుక ఎంత డిస్టెన్స్ వస్తుంది? సో బ్లూ కలర్ రోడ్ త్రూ వీ కెన్ రీచ్ అరౌండ్ 4 km. ఓకే, అంటే మనకి మధ్యలో గ్రే కలర్ రోడ్ కలిసింది అనుకోండి సార్, మనకి డిస్టెన్స్ తగ్గుతుంది కదా. ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడ నుంచి మనకి విప్రో సర్కిల్ ఎంత డిస్టెన్స్ వస్తుంది? విప్రో సర్కిల్ సో వయా దిస్ ఆరెంజ్ కలర్ రోడ్ మీరు గోపన్నపల్లి సర్కిల్కి వెళ్ళి అక్కడ నుండి విప్రో సర్కిల్కి ఎగ్జాక్ట్గా మనకి 8.5 km ఉంటుంది ప్రాజెక్ట్ నుండి. సో ఇవన్నీ ఏంటి అంటే ఇమేజెస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ నియర్ బై. సార్, ఇప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు ఏవైతే మనం మ్యాప్లో చూపించారో అవన్నీ కూడా మీ పర్సనల్గా దగ్గర ఉండి కూడా చూపిస్తారా? సో నియర్ బై వీ కెన్ షో ఇట్ సార్. ఈవెన్ దే కెన్ ఆల్సో సీ ఇట్ లైవ్. వచ్చేటప్పుడు చూడొచ్చు, వాళ్ళు కూడా చూడొచ్చు. ఆన్ ద వేలో వాళ్ళు వచ్చేటప్పుడు ఇవన్నీ వాళ్ళు చూసుకుంటూ వస్తారు, వాళ్ళకి ఈజీగా కనిపిస్తాయి మనకి. ఓకే సార్. సార్, ఇక్కడ నుంచి దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పండి. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఈ వయా మీరు గ్రీన్ కలర్ రోడ్ త్రూ వచ్చారు అంటే విప్రో ఆఫీస్ గోపన్నపల్లి పక్కన మనకి గ్లెండెల్ స్కూల్ ఉంది అండ్ నెక్స్ట్ మనకి విస్తా స్కూల్ ఉంది. ఈ 2 schools ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఈ తెల్లపూర్ రోడ్ దగ్గర ఒకటి మంతన్ స్కూల్ ఉంది. ఓకే, సో ఇవి మనకి నియర్ బై ఎడ్యుకేషనల్ స్కూల్. అంటే ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు సార్ అవి? మనకి మంతన్ వచ్చేసి 2 km ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి 3 kmలో ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ మనకి దగ్గర కూడా మనకి గోపన్నపల్లి సర్కిల్ దగ్గర కూడా మనకి ఐటీ హబ్ వస్తుంది అనేసి న్యూస్లలో వచ్చింది. అది ఎక్కడ వస్తుందో ఒకసారి చెప్తారా? సో మన ప్రాజెక్ట్ రైట్ సైడ్ అండి ఎగ్జాక్ట్గా. సో ఎంటీ స్పేస్ కనిపిస్తుంది కదా, ఈ స్పేస్ అంతా మనకి గవర్నమెంట్ సెజ్లాండ్ కింద ఉంది. సో న్యూస్ మనకి ఆన్లైన్లో ప్రీవియస్గా కొంచెం సర్క్యులేట్ అయింది. ఇదంతా మనకి సెజ్లాండ్ కింద ఉంది. జస్ట్ ప్రపోజల్స్ ఉన్నాయి. మేబీ ఐటీ పార్క్ అలా డెవలప్మెంట్కి ప్రపోజల్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ ద ఏరియా. సో ఈ రోడ్స్లో కంప్లీట్లీ చూస్తే మీరు విల్లా ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చూస్తున్నారు. ఎక్సెప్ట్ ఈ ఏరియా ఒకటే లేదు. ద రీజన్ ఇస్ ఇది గవర్నమెంట్ సెజ్లాండ్ కింద ఉంది. ఓకే సార్, ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్స్ అంటే మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 1 and 2 ఎంత డిస్టెన్స్లో వస్తుంది సార్ మనకి? ఓకే,
సో మనకి ఫస్ట్ వన్ ఓవరాల్ ఎగ్జిట్ టు కొల్లూరు, అది వచ్చేసి మనకి 9 km వస్తుంది. సర్వీస్ రోడ్కి అయితే మనకి 5 minutes డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు ప్రాజెక్ట్ నుండి. ఓకే. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ సర్వీస్ రోడ్కి మనం 5 minutesలో రీచ్ అవ్వచ్చు. అండ్ ఓవరాల్ వన్ ఎగ్జిట్ గచ్చిబౌలి, ఇక్కడికి కూడా మనకి 9 km వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. షూర్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకున్నాం కదండి. మనకి కనెక్టివిటీస్ కానీ, అలాగే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, అలాగే ఇప్పుడు మనకి ఇందులో ఏమేమి ఎమ్యూనిటీస్ వచ్చినా కూడా ఒకసారి సార్ని అడిగి కూడా తెలుసుకుందాం అండి. సార్, ఇక్కడ మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి వచ్చినాయి సార్? ఇప్పుడు మనం ఎట్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం కూడా ఒకసారి చెప్పండి. సో మనం ప్రాజెక్ట్లో వచ్చేసి సెంట్రల్ పార్క్లో ఉన్నాం ఎగ్జాక్ట్గా. సో ఈ స్పేస్ అంతా మనకి సెంట్రల్ పార్క్, ఇదంతా కూడా కంప్లీట్లీ సెంట్రల్ పార్క్, ఈ ఓపెన్ ఏరియా మొత్తం. ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్. ఓకే. సో క్లబ్ హౌస్ మనకి క్లబ్ హౌస్ సార్, ఈ 4 floors. ఓకే. సో క్లబ్ హౌస్ వచ్చేసి మనకి 40,000 SFT ఉంటుంది, 4 floors లో వస్తుంది. ఓకే. ఈచ్ ఫ్లోర్ 10,000 SFT అండ్ పైన మనకి రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఓకే. ఇందులో మనకి క్లబ్ హౌస్లో ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తున్నాయి? సో క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి సార్ మనకి ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ మనకి ఫార్మసీ, సూపర్ మార్కెట్, రెస్టారెంట్, బ్యాంకెట్ హాల్. సో వీటితో పాటు మనకి జిమ్, కోవర్కింగ్ స్పేస్, మినీ థియేటర్, ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే ఒక క్లబ్ హౌస్ లో ఏమేమి ఎమ్యూనిటీస్ కావాలన్నా అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి కంప్లీట్ ప్రాజెక్ట్ లో. బ్యాంకెట్ హాల్ మనకి ఎంత కెపాసిటీ వస్తుంది సార్? 350 people కెపాసిటీ ఉంది. 350 people కెపాసిటీ. ఇండోర్ గేమ్స్ కూడా వస్తున్నాయి కదా సార్? ఇండోర్ గేమ్స్ కూడా. అవుట్డోర్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది సార్? అవుట్డోర్ లో 2 kids ప్లే ఏరియాస్ ఉన్నాయి, ఇండోర్ లో కూడా ఉంది మనకి. ఓకే. అండ్ డే కేర్ కి క్రెచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. ఆల్ దీస్ ఆర్ దేర్. సార్, ఇది మనకి ఏం ప్లేస్ అన్నారు ఒకసారి మళ్ళీ ఒకసారి? దిస్ ఇస్ సెంట్రల్ పార్క్. సో ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ఫ్యూచర్స్ ఉంటాయి, పార్టీ లాన్ ఉంటుంది, కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది. వాటర్ ఫ్యూచర్స్ అంటే ఏముంటాయి సార్ మనకి దాంట్లో? అంటే వాటర్ ఫౌంటైన్ టైప్? వాటర్ ఫౌంటైన్ ఆ టైప్ లో వస్తుంది సార్. ఇది ఓవరాల్ మనకి ఎన్ని ఎకర్స్ లేఅవుట్ అన్నది? ఇది టోటల్ 7.7 acres లేఅవుట్. ఎన్ని బ్లాక్స్ వచ్చినాయి సార్? టోటల్ 9 blocks, ఈచ్ బ్లాక్ మనకి 12 floors. టోటల్ ఎన్ని ఫ్లాట్స్ వచ్చినాయి సార్? టోటల్ మనకి 876 units ఉంటాయి. ఓకే. సో కొన్ని బ్లాక్స్ లో వచ్చేసి మనకి 8 flats ఇన్ ఫ్లోర్ ఉంటాయి, ఇంకా కొన్ని బ్లాక్స్ లో 10 flats ఇన్ ఫ్లోర్ ఉంటాయి. ఓకే సార్, ఇందులో మనకి 876 ఫ్లాట్స్ అన్నారు కదా, మనకి ఏ ఫేజింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ లో అవైలబిలిటీ. అంటే మనకి 3 phasingsలలో ఉన్నాయి. 3 phases. మనకి ఎంత SFT నుంచి ఎంత SFT వరకు ఉన్నాయి? సో 2 BHK వచ్చేసి 1230 SFT సింగిల్ సైజ్. ఓకే. 2.5 వచ్చేసి 1360 to 1465. సో 1360, 1365, 1410, 1460, 1465. అంటే వేరియేషన్స్ ఉన్నాయి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనకి 1500 3 BHK స్టార్టింగ్ రేంజ్. ఓకే. సో 1500 to 2195. సో దీంట్లో కూడా మనకి 1600 రేంజ్ లో ఉన్నాయి, 1700, 1800, 1900. సో కస్టమర్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో 3 BHK మనకి స్టార్టింగ్ 1500 to 2195 వరకు కూడా అవైలబిలిటీ. ఓకే సార్, ఇది మనకి కన్స్ట్రక్షన్ మనం చూసుకున్నట్టయితే చూడంగానే ఇది హాలో బ్రిక్సా లేకుంటే ఏంటిది ఇది అని చెప్పేసి చాలా మంది కూడా డౌట్స్ అడుగుతారు. సరే, ఇది కూడా కొంచెం క్లారిఫై ఇచ్చేసాను సార్. షూర్ అండి. సో మనం యూజ్ చేసేది సిమెంట్ బ్రిక్స్. ఇట్ ఈస్ సాలిడ్ సిమెంట్ బ్రిక్, మనకి రెడ్ బ్రిక్ సైజ్ లో వస్తుంది. ఓకే. సో వీఆర్ నాట్ యూజింగ్ హాలో బ్రిక్స్. సో సిమెంట్ బ్రిక్స్ అనేసరికి అందరూ హాలో బ్రిక్స్ యూజ్ చేస్తున్నామేమో, మనకి క్రాక్స్ వస్తాయేమో అనే పాయింట్లో ఆలోచిస్తున్నాం. అలాంటిది కాదు. సో ఈ మనకి రెడ్ బ్రిక్ సైజే ఉంటే సాలిడ్ సిమెంట్ బ్రిక్. సో ఫ్యూచర్లో మనకి ఏమైనా క్రాక్స్ వస్తాయి అలాంటి థాట్ ఏం అవసరం లేదు. సో ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే. మనకి ట్రెడిషనల్ రెడ్ బ్రిక్ కన్నా కూడా ఇది స్ట్రెంత్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. మనకి ప్రాజెక్ట్ చుట్టూ మనకి డ్రైవ్ త్రూ ఏరియా ఎంత వచ్చింది సార్? సో డ్రైవ్ త్రూ మనకి కార్స్ మూవ్ అవ్వడానికి వాటికి 40 feet ఉంటుంది సార్. సో బ్లాక్ పక్కన మనకి 40 feet డిస్టెన్స్ ఉంటుంది సార్. ఇందులో మనకి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి సార్ ప్రాజెక్ట్కి? ఓకే. కమింగ్ టు ద అప్రూవల్స్ అండి, మనది HMD అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఓకే. ప్రీవియస్గా కూడా చూస్తే మనం 20 projects డెలివర్ చేసాం ఓవరాల్ హైదరాబాద్. దీనికన్నా ముందు ఇంకా 19 projects చేసింది. ఎగ్జాక్ట్లీ. ఓకే. టోటల్ 20 projects డెలివర్ చేసాం. ఓకే. సో ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మనకి వచ్చేసరికి చందనగర్, మియాపూర్, సికింద్రాబాద్, యాప్రాల్లో ఉన్నాయి. చందర్నగర్లోనే మనకి 3 projects ఉన్నాయి. ఓకే. డివైన్ అల్లూరా మనకి 5.5 acres గేటెడ్ కమ్యూనిటీ 2023 హ్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్. ఓకే. సో బిల్డర్ కి మనకి 20 years ట్రాక్ రికార్డ్ ఉంది ఇక్కడ. ఓకే. దాన్ని బేస్ చేసుకుని కూడా చాలా మంది కస్టమర్స్ ఆ ట్రాక్ రికార్డ్ ని బేస్ చేసుకుని ఇక్కడ చాలా మంది తీసుకున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మీకు ఆల్రెడీ కస్టమర్స్ నుంచి కూడా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి ఆ రిఫరెన్స్ తోటే కూడా వస్తుంది మీకు. ఆ రిఫరెన్స్ తోటే స్టార్టింగ్ మా ప్రీ లాంచ్ కానివ్వండి, స్టార్టింగ్ బుకింగ్స్ కానివ్వండి, మా ప్రీవియస్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ తోటే కొన్ని ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఓకే. ఇందులో బుకింగ్స్ కూడా జరిగినాయి ఆల్రెడీ ప్రీ లాంచ్ లోనే. ఆ డివైన్ అల్లూరా ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నామో అక్కడ నుంచి మాకు చాలా కస్టమర్స్ ఉన్నారు. ఓకే. సో అక్కడ క్వాలిటీ అంతా బాగుంది, మనది బిల్డర్ ఫీడ్బ్యాక్ బాగుంది. ఆ రీజన్స్ వల్ల మనకి ఈజీగా అవుతున్నాయి సార్. ఇందులో మనకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు సార్? కమింగ్ టు ది సెక్యూరిటీ పాయింట్ సార్, మనకి సో ఓన్లీ 1 entry 1 exit. ఓకే. సో ఎంట్రీ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ అండ్ ఎగ్జిట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ కంప్లీట్లీ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. ఓకే. అండ్ CCTV సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. అండ్
సేఫ్టీ పరంగా కూడా మనకి బ్లాక్స్లో ఫైర్ సేఫ్టీ నామ్స్ పరంగా ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్. ఓకే, మనకి ఇక్కడ బాల్కనీ కూడా చూస్తుంటే మీరు సెకండ్ ఫ్లోర్ నుంచి మనకి స్టార్ట్ అయ్యింది బాల్కనీ. ఓకే, అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎంటీ ఉంటుంది, బాల్కనీ ఉండదు. సో లోపలికి ద రీజన్ ఇస్ ఏదైనా ఫైర్ ఇంజన్ మూవ్ అవ్వడానికి, అంబులెన్స్ మూవ్ అవ్వడానికి, హెవీ వెహికల్స్ ఏమన్నా కూడా ఎమర్జెన్సీ వెహికల్స్ రావాలన్నా కూడా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద రీజన్ మనకి అవుట్ సైడ్ బాల్కనీస్ ఇవ్వడం లేదు. మంచి ప్రాపర్ ప్లానింగ్ చేసింది సార్. అవునండి, కంప్లీట్లీ. సో యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ఏదైతే ఉండాలో అన్ని నామ్స్ ఫాలో అయ్యాము, దానికి తగ్గట్టు మనం చేసాం. అలాగే అండి, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్లో చూసుకున్నట్టయితే మనకి 2 and 3 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పాం కదండి. ఇందులో నుంచి మనం ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సార్, ఇది ఇప్పుడు మనకి మోడల్ ఫ్లాట్ ఏ ఫ్లోర్లో ఉంది సార్? మోడల్ ఫ్లాట్ మనకి సెకండ్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉంది. ఓకే, సో సార్ ఇందులో మనకి ఓవరాల్గా ఎన్ని ఫ్లాట్స్ వచ్చినాయి అన్నారు సార్? ఓవరాల్ ప్రాజెక్ట్లో మనకి 876 యూనిట్స్ ఉంటాయి. ఓకే, మనకి ఇక్కడ కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది సార్? కారిడార్ వచ్చేసి మనకి 7 feet వైడ్ కారిడార్ ఉంది. 7 feet అంటే మనకి ఈచ్ బ్లాక్ కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, ఆల్ బ్లాక్స్ 7 feet వైడ్ కారిడార్. ఓకే, డక్ ఏరియా సార్? మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ డిస్టెన్స్ వచ్చేసి 10 feet ఉంటుంది. ఓకే సార్, ఇందులో మనకి ఈచ్ బ్లాక్లో కూడా మనకి ఎన్ని లిఫ్ట్స్ వచ్చినాయి సార్? 3 lifts ఉంటాయి. సో బ్లాక్కి 3 lifts. ఓకే, 2 వచ్చేసి ప్యాసింజర్ లిఫ్ట్స్, ఒకటి సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది. సార్ మనకి స్టేర్ కేసులు ఎన్ని వచ్చినాయి సార్? 2 staircase ఉంటాయి బ్లాక్కి 2 స్టేర్ కేసులు. స్టేర్ కేస్ కూడా బాగా విడ్త్ వచ్చింది సార్. పెద్ద లగేజ్ ఏదైనా సోఫా సెట్స్ కానీ కార్డ్స్ కానీ ఉన్నా కూడా ఈజీగా కంఫర్టబుల్గా క్యారీ చేయవచ్చు. చాలా మంది చిన్న స్టేర్ కేస్ ఇస్తారు. మనది చాలా మంది కస్టమర్స్ కూడా మాకు ఆ పాయింట్ చెప్పారు, మాకు స్టేర్ కేస్ పెద్దగా ఇస్తున్నారండి మీరు, బాగున్నాయి అనే పాయింట్ కూడా. అంటే యాక్చువల్గా ఆ స్టేర్ కేస్ కమర్షియల్ బిల్డింగ్స్లలో ఇస్తారు సార్. ఓకే, కానీ మనకి ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఇవ్వడం కూడా అది ఒక అడ్వాంటేజ్ అది. అదే సార్. అలాగే అండి, మనకి ఇప్పుడు ఇందులో మనకి మోడల్ ఫ్లాట్ అని చెప్పుకున్నాం కదండి, అది కూడా ఒకసారి చూసుకుందాం అండి. అది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్లోకి వచ్చామండి. మనకి సింహోదరం చూసుకున్నట్టయితే పడమర వాయుంలో ఉంటుందండి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చు, మనకి మంచి స్పేషియస్గానే అయితే రావడం జరిగింది. ఎల్ షేప్లో మనకి సోఫా సెట్ వస్తుందండి. ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఏంటంటే అండి, ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి మోడల్ ఫ్లాట్ అండి. మనకి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చేసి ఉంటుంది, కానీ మనకి నార్మల్గానైతే ఇంటీరియర్ వర్క్ అంతా ఇదంతా కూడా రాదండి. ఇది పర్సనల్గా మనం చేయించుకోవాల్సి వస్తుంది. ఆ యొక్క ఫ్లాట్ కూడా మీకు ఎలా ఉంటుందన్నది, కంపెనీ వారు ఎలా ఇస్తారనేది అది కూడా మీకు రఫ్గా వీడియో చివర్లో కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. యాక్చువల్గా ఏంటంటే కొంచెం వర్క్ అంతా కూడా నడుస్తుందండి. ఫిట్టింగ్స్ అయితే నడుస్తున్నాయి, శానిటరీ ఫిట్టింగ్స్ ఇదంతా కూడా, కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉంది ఏమనుకోవద్దు. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 3 BHK అండి, వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి 1865 SFTలో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గా ఒక 4 to 6 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శాండిలియర్ కూడా రావడం జరుగుతుందండి. ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే ఇంత అందంగా ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి. అలాగే అండి, ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాలో కూడా ఒక మిర్రర్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇక్కడ హ్యాండ్ వాష్ గురించి కూడా మనకి వాష్ మిషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అయితే అండి, ఇప్పుడు మనకి ఫిట్టింగ్స్ నడుస్తున్నాయని చెప్పుకున్నాం కదండి. ఈ ఫిట్టింగ్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి కోయిలర్ వాడుతున్నారండి. ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం లివింగ్ ఏరియా కూడా చూసుకుందాం అండి. ఇందులో కూడా కంఫర్టబుల్గానే అయితే ఒక 4 seater అయితే మనకి సోఫా సెట్ అయితే ఈజీ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది కూడా ప్లానింగ్ చూసుకోవచ్చు అండి. ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే ఫ్లాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి అండి, ఇది వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఈ లివింగ్ ఏరియా దగ్గర మనకి బాల్కనీ ఏరియా కూడా వచ్చిందండి. చూసుకోవచ్చు, బాల్కనీ అయితే మంచిగా స్పేషియస్గా ఉంటుందండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి కంప్లీట్గా కూడా మనకి రెసిడెన్షియల్ జోన్ అండి. చూసుకోవచ్చు, నంబర్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ అనేవి కూడా మనకి సరౌండింగ్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ కూడా మనకి ప్రాజెక్ట్ని చూసుకున్నట్టయితే అతి సమీపంలో ఉంది. అలాగే ఇప్పుడు మనము బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. ఇందులో మనకి మంచి గార్డెనింగ్ ఏరియా కూడా రావడం జరుగుతుంది. మనకి ఇదంతా కూడా ప్లాంటేషన్ అన్నది కూడా చూసుకోవచ్చు అండి. మనకి బ్లాక్ టు బ్లాక్ కూడా మనకి చాలా స్పేస్ అన్నది కూడా రావడం జరిగింది. డ్రైవ్ త్రూ కూడా చూసుకోవచ్చు. అలాగే మనం మిడిల్లో చూసుకున్నట్టయితే క్లబ్ హౌస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. అలాగే ఈ డోర్స్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి స్లైడర్ డోర్స్, మనకి మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగిందండి. సాఫ్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అన్నది కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మస్కిటో మెష్తో పాటు మనకి గ్లాస్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి ఆగ్నేయుల కిచెన్ కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చండి, మనకి మాడ్యులర్ కిచెన్ చేసుకున్నా కూడా కంఫర్టబుల్గానైతే మనకి ఇది వచ్చేసి 1865 SFT అని చెప్పాం కదండి. కంఫర్టబుల్గానైతే ఒక 2 to 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకునే వీలుగా ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి యూ షేప్లో ఉంటుంది. అలాగే దక్షిణ ఆగ్నేయంలో మనకి వెంటిలేషన్ పరంగా విండో ఇదంతా కూడా చూసుకోవచ్చండి. మనకి కబోర్డ్స్ ఇదంతా కూడా చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి సపరేట్గా స్పేస్. అలాగే ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు, మంచి ప్రీమియం క్వాలిటీ తోట మనకి డబల్ వెటిఫైడ్ టైల్స్ అనేది కూడా వేయడం జరిగింది. ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చు అండి, వాషింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. అలాగే మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కానీ ఇదంతా కూడా మనకి స్పేస్ అన్నది కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారు.
ఇదంతా కూడా మనకి యాంటీస్కిడ్ టైల్స్ తోటని మనకి డిజైన్ అయితే చేశారండి. మంచి ప్రీమియం క్వాలిటీ తోట కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుందండి. పర్సనల్ కూడా మీరు విజిట్ చేసి చూడండి. ఇప్పుడు మన నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్లోకి వచ్చామండి. ఇందులోనైతే మనకి కంఫర్టబుల్గా మనకి 5/6 మంచం వేసుకున్న కూడా ఇంకా మనకి వాకింగ్ స్పేస్ అనేది కూడా ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వార్డ్రోబ్స్. ఇది వచ్చేసి మనకి చిన్న స్టడీ టేబుల్ లాగా కానీ లేదంటే వర్కింగ్ ఏరియా కూడా అనుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్. ప్రతి రూమ్లో కూడా అండి మనకి ఏసీ పాయింట్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే మనకి అవుట్ సైడ్ వాల్ చూసుకున్నట్టయితే మనకి 9 ఇంచెస్ వాల్స్ అనేది కూడా రావడం జరిగిందండి. ఈ విండోస్ కానీ డోర్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే యూపీవీసీ డోర్స్ అండి విత్ మనకి స్లైడర్ విండోస్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే గ్లాస్ అండ్ మనకి మస్కిటో మిషన్ అనేది కూడా ఉంటుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాం అండి. మనకి ఇంకా ఫిట్టింగ్ వర్క్ ఇదంతా కూడా నడుస్తుంది కాబట్టి మనం చూసుకోవచ్చు అండి. కొంచెం మెస్సీగా ఉంది కానీ మనకి చూసుకున్నట్టయితే కోయిలర్ ఫిట్టింగ్స్ అయితే చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 బాల్కనీస్ రావడం జరిగిందండి. ఒకటి వచ్చేసి మనకి లివింగ్ ఏరియాలో ఉంటుంది, చూసుకోవచ్చు. అలాగే మనకి సెకండ్ బాల్కనీ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుందండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్కి ఉంటుంది. ఇది కావాలనుకున్నట్టయితే ఈ బెడ్రూమ్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగాని లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా మీకు కంఫర్టబుల్ని బట్టి రూమ్ అనేది కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండి, ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నప్పుడు. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ లాగా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇదంతా కూడా మనకి వార్డ్రోబ్స్. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి స్టడీ టేబుల్ కానీ ఇదంతా కూడా పెట్టుకోవచ్చు అండి, లేదంటే వర్క్ స్టేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఉత్తరం వైపు విండో. అలాగే ఇక్కడ మనకి ఉత్తరం వైపు కూడా మనకు ఒక డోర్ వచ్చిందండి. వాస్తు ప్రకారం కూడా ఫ్లాట్స్ వచ్చి అయితే చాలా బాగా కట్టారండి. అలాగే మనం చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా. అలాగే ఇప్పుడు మనకి సెకండ్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరుగుతుందండి. వాల్ మౌంటెడ్ మనకి కబోర్డ్స్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. అలాగే చూసుకోవచ్చు అండి, మంచి ప్రీమియం క్వాలిటీ టైల్స్ అయితే వేశారండి. కింద మొత్తం కూడా చూసుకున్నట్టయితే యాంటీస్కిడ్ టైల్స్. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది వచ్చేసి మనకి ఇంటికి ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఇందులో మనం చూసుకున్నట్టయితే 5/6 మంచం అయితే ఈజీగా వచ్చేస్తుందండి. మనకి వార్డ్రోబ్స్ ఇదంతా కూడా వర్క్ చేయించుకున్నా కూడా మనకి ఈ విధంగానైతే స్పేస్ ఉంటుందండి. ఇది చూసుకున్నట్టయితే మనకి ఉత్తర ఈశాన్యంలో వెంటిలేషన్ పరంగా విండో. ఈ థర్డ్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాం అండి. మనకి ఫ్లాట్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే కోయిలర్ ఫిట్టింగ్స్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. కింద మొత్తం యాంటీస్కిడ్ టైల్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. మీకు రఫ్గా ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూపిస్తానండి. దాంట్లోనైతే ఇంటీరియర్ వర్క్ అయితే ఉండదు. మీరు ఏ విధంగా కావాలన్నా కూడా ఆ విధంగా ఆ ఫ్లాట్కి అయితే వచ్చేసి మోడిఫికేషన్ అన్నది కూడా చేయించుకోవచ్చు అండి. ఆ ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 BHKలో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. అది వచ్చేసి మనకి 1865 SFTలో ఉంటుంది. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 1990 SFTలోనైతే మనకి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మనం ఓవరాల్గా హాల్ కూడా చూసుకుందామండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు రఫ్గా చూపిస్తానండి, ఎందుకంటే మీకు మోడల్ ఫ్లాట్ అయితే చూపించడం జరిగింది. మనకి ఏ విధంగా ఫ్లాట్ అయితే మనకి సేల్కి అయితే అవైలబుల్ ఉందనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లాట్ చూపించడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చు, మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. మనకి ఇప్పుడు ఇందులో మనకి ఏదైతే చూపిస్తామో అవే మెటీరియల్స్ అనేది కూడా మనకి రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టీవీ యూనిట్. ఇక్కడ మనకి ఎల్ షేప్లో సోఫా సెట్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ కదండి. మనకి ఆగ్నేయలో చూసుకున్నట్టయితే మనకి కిచెన్ రావడం జరుగుతుంది. కిచెన్లో మనం వార్డ్రోబ్స్ ఇదంతా కూడా చేసుకున్నా కూడా మనకి చాలా స్పేస్ ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి, ఇదంతా మనకి వార్డ్రోబ్ చేసుకున్నా కూడా కంఫర్టబుల్గా అయితే ఒక 3-4 అయితే ఈజీగా కుకింగ్ చేసుకున్నందుకు వీలు ఉందండి. అలాగే మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే దక్షిణం వైపు విండో. అలాగే ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా అండి, చూసుకోవచ్చు. వాషింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇప్పుడు మనము నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకునే ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా చూసుకున్నాం అండి. ఇక్కడ హాల్కున్న మనకి డైనింగ్ ఏరియాకి అయితే మనకి పార్టిషన్ వాల్ చేయించుకున్నట్టయితే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. హ్యాండ్ వర్క్ గురించి ప్రొవిజన్ అండి. ఇప్పుడు మనం లివింగ్ ఏరియా కూడా చూసుకున్నాం అండి. ఇందులో కూడా మనకి ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకు ఒక బాల్కనీ ఏరియా వచ్చిందండి. బాల్కనీ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి కూడా ఓవరాల్ ఒకసారి వ్యూ కూడా చూసుకుందాం అండి. చుట్టుముట్టు కూడా చూసుకోవచ్చు అండి, చాలా కూడా మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒకసారి నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం అండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇందులో కూడా మనకి డబల్ కాట్ మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మనం చూసుకోవచ్చు అండి, 2 సైడ్స్ కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో. దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి. ప్రస్తుతానికి లాక్ ఉంది, చూపించట్లేదు. సేమ్ మనకి యాస్టీస్గా అయితే మనకి శానిటరీ ఫిట్టింగ్స్ ఏవైతే చూసామండి, మనకి కోయిలర్ ఫిట్టింగ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో చూసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి స్పేషియస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 1990 SFT అని చెప్పుకున్నాం కదండి.
దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగింది. మొత్తం ఫిట్టింగ్స్ అన్ని కూడా చూసుకోవచ్చు అండి. మనకి కూలర్ బ్రాండ్ అయితే వాడడం జరుగుతుంది. దీనికి కూడా మనకి బాల్కనీ వచ్చిందండి, లాక్ ఉంది, చూపించట్లేదు. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు హౌస్ వచ్చి అయితే చూసుకోవచ్చు అండి. జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి రఫ్గానే అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉంటుంది. వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్లాట్ వచ్చేసి మంచిగా ప్లానింగ్ అయితే చేయడం జరిగిందండి. ఇందులోనైతే మనకి 5/6 మంచం అయితే ఈజీగా వేసుకోవచ్చు అండి. ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే మనకి వాస్తు పరంగా చూసుకున్నట్టయితే ఉత్తరం వైపు వెంటిలేషన్ పరంగా విండో, మనకి అవుట్ సైడ్స్ వాల్ కూడా చెప్పుకున్నాం కదండి, మొత్తం కూడా 9 ఇంచెస్ వాల్స్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాము. ఒకసారి చూసుకోవచ్చు అండి. వాష్రూమ్ కూడా కింద యాంటీ స్కిడ్ టైల్స్, అలాగే మనకి చూసుకున్నట్టయితే వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 BHK ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా సార్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్, ఇక్కడ మనకి ఓవరాల్గా 2 and 3 BHK ఫ్లాట్స్ చూసినాం కదా. ఇందులో మనకి యూడిఎస్ ఎంత వచ్చింది సార్? సో 2 BHK మనకి యూడిఎస్ వచ్చేసి సార్ 31 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, 1230 SFT. ఓకే. సో 3 BHK వచ్చేసి మనకి 1500 నుండి స్టార్ట్ ఉంటుంది. 1500కి 38 స్క్వేర్ యార్డ్స్, మనకి 55 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటాయి. ఓకే. సో 219 నుంచి 55 వరకు 3 BHKలో ఉంది. ఎగ్జాక్ట్ సార్, ఇక్కడ మనకి యూడిఎస్ కూడా చెప్పారు కదా, ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో చెప్పండి సార్. పర్ స్క్వేర్ యార్డ్ మనకి 1 lakh వరకు ఉంటుంది. 1 lakh ఉందా సార్ ఇక్కడ? ఎగ్జాక్ట్. సార్, ఇక్కడ మనకి బ్యాంక్ లోనింగ్ ఎంత వస్తుంది, అలాగే మనకి ప్రైజీగా ఒక డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. SFTకి ఎంత వస్తుంది అనేది. సో కమింగ్ టు ద ప్రైజింగ్ డీటెయిల్స్, మనకి 7,299 ఇస్ ద బేస్ ప్రైస్ అండ్ ఇట్ విల్ బి నెగోషియబుల్. 7,299 అంటే 7,299 రూపాయలు. అవును, అది ఫిక్స్డ్ సార్, నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. అండ్ మళ్ళీ మనకి ఒకవేళ కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ల్యాండ్ ఓనర్ యూనిట్స్ కొంతమంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే. అవి కూడా మనకి కొంచెం ప్రైసింగ్ తక్కువ ఉంటాయి. అవి కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. అవి అయితే మనకి 6,500 ఇస్ ద బేస్ ప్రైస్. 6,500 బేస్ ప్రైస్. సరే, కూడా వీ కెన్ డిస్కస్, నెగోషియబుల్. మనకి లోన్ ఎంత వస్తుంది సార్ మనకి? సో కస్టమర్ 80-90కి కూడా వెళ్ళొచ్చు, ఈవెన్ కెన్ గో ఫర్ 10-90 ఆల్సో. ఓకే. సో 10% డౌన్ పేమెంట్ చేసి 90% హీ కెన్ గెట్ ఫ్రమ్ ద లోన్. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు మనకి ప్రాజెక్టు ఇప్పుడు మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది వచ్చేసి మనకి దగ్గరకు వచ్చేసింది సార్. మనకి హ్యాండ్ ఓవర్ డేట్ ఎప్పుడు ఉంది సార్? సో 2 phases లాగా చేస్తున్నాం. టోటల్ 9 blocks. 5 blocks వచ్చేసి మనకి phase 1. సో phase 1 మనకి December 25 వరకు హ్యాండ్ ఓవర్ ఉంటుంది. ఇది మనం చూసేది phase 1. ఓకే. సో ఒక 3 months మాకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది, మార్చ్ వరకు. దిస్ ఇస్ phase 1. ఓకే. కమింగ్ టు ద phase 2, 26 December వరకు వి విల్ కంప్లీట్ హ్యాండ్ ఓవర్ డేట్. అంటే నెక్స్ట్ ఇయర్ December వరకు కంప్లీట్ ప్రాజెక్ట్, కంప్లీట్ 100+ amenities హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. సరే, ఇందులో మనకి ప్రాజెక్ట్ అయితే ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని బ్లాక్స్. మనకి ఇది డెవలప్మెంట్ అయిపోయారికి కొందరు 1-time పేమెంట్ చేస్తారు. వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి అంటారు సార్? సో సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో అడుగుతున్నారు కాబట్టి, సో ఆ కన్సిడరేషన్ పాయింట్స్ ఏంటి అంటే, మనకి నల్లగండ్ల చూసి ఉంటారు. సో 3 years బ్యాక్ మీరు చూసారు, ఇప్పుడు ఏ స్టేజ్ లో? కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చూస్తే నల్లగండ్ల అసలు ఏమి లేకుండే సార్. ఇప్పుడు చాలా హెవీ క్రౌడెడ్ అయిపోయింది అక్కడ. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మనకి గచ్చిబౌలి, కొండపూర్ ఈ ఏరియాస్ ఏంటి అంటే ఫుల్లీ ఆక్యుపైడ్ సార్. అవును. సో అక్కడ ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కడ కూడా లేదు, చాలా తక్కువ ఉంది. ప్రైజెస్ కూడా హెవీ ప్రైజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి అంటే, ఆబ్వియస్లీ అక్కడ ఉన్న బిల్డర్స్ కానివ్వండి, పీపుల్ కానివ్వండి, నియర్ బై అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఏదైతే ఏరియాస్ ఉందో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో బిల్డర్స్ కానివ్వండి, పీపుల్ కానివ్వండి, కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో చూడాలి అనుకుంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ని కంపేర్ చేసుకుని ఈ తెల్లాపూర్ మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. అవును. సో ఎందుకంటే ఇవి కనెక్టివిటీస్కి దగ్గర ఉంది ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాస్కి. అవునండి. ఓకే. సో విప్రో సర్కిల్ చూసుకోండి, 8.5 km ఫ్రమ్ అవర్ ప్రాజెక్ట్. ఐటీ కంపెనీస్ అన్ని అక్కడే ఉంటాయి. మనకి తెల్లపూర్కి మన ప్రాజెక్ట్ జస్ట్ 2 km, 1.8 km ఉన్నాయి. సో ఈ అన్ని బేస్ చేసుకుని ఏంటి అంటే, మనకి డౌన్ ద లైన్ 1.5 year to 2 years మనకి ఈజీగా బేస్ ప్రైస్ మీద ఒక 1,000 rupees అని ఎక్స్పెక్ట్ చేయాలి. మినిమం అది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మేము ఆ ప్రైస్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా పీపుల్ ఎక్కువ ఈ ఏరియాలో స్టేయింగ్ ఉన్నప్పుడు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా డెవలప్మెంట్ అయినాక ప్రైసెస్ ఆటోమేటిక్గా హైక్ అయిపోతుంది. సో అప్రిసియేషన్ కంపల్సరీ ఉంటుంది. సో ఎవరైతే రెడీ టు ఆక్యుపై స్టేయింగ్ లో తీసుకున్న వాళ్ళకి కూడా మనకి phase 1 ఉంది. ఆ కస్టమర్స్ కి దట్ విల్ బి ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో ఆలోచించి. ఇప్పుడు ప్రజెంట్ రావాలి, కొనుక్కొని ఉండాలంటే phase 1 రెడీగా ఉంది మనకి. 3 months December 25కి హ్యాండ్ ఓవర్ అంటే ఆల్మోస్ట్ రెడీగా. అంటే ఇప్పుడు వాళ్ళు లోన్ ప్రొసీజర్ కానీ ఇదంతా మంచి రోజులు చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ డేస్ కంప్లీట్ అయిపోతాయి. అవునండి. ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదంటే నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా ప్లానింగ్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లా కూడా చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర. ఓకే. ఎంత % వరకు డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది? 10% డౌన్ పేమెంట్ పే చేసి అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 11 lakhs కడితే సరిపోతుంది అంటారు. ఎస్. మిగతాదంతా కూడా లోన్కి వెళ్ళొచ్చు. ఎస్. ఒకవేళ మనకి అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇప్పుడు లోన్కి ఇప్పుడు 11 lakhs కట్టింది సార్, మిగతా ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు లోన్కి మీరు డౌన్ పేమెంట్ కంప్లీట్ చేస్తారు. సో టోకెన్ ఇచ్చిన తర్వాత ఒక 1 monthలో మీ అగ్రిమెంట్స్ అనేది కంప్లీట్ అవుతుంది. వెన్ యూ పే దట్
10% డౌన్ పేమెంట్. ఓకే. వన్స్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయాక బ్యాంక్ వాళ్ళు ఏంటి అంటే యాజ్ పర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ మనకి డిస్బర్స్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో 80% కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంటే 80%. సో ఆ బేసిస్ మీద మనకి స్టేజ్ వైజ్ డిస్బర్స్మెంట్ చెక్స్ రిలీజ్ చేస్తారు. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి బేస్డ్ ఆన్ మనకి ఇప్పుడు ఈరోజు మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి, phase 1 అయితే మనం డిసెంబర్ అరౌండ్ అలా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. phase 2 అయితే ఇంకా కొంచెం ఎక్కువ టైం ఉంటుంది, అరౌండ్ ఫెబ్ మార్చ్ అలా యూ కెన్ గో ఫర్ రిజిస్ట్రేషన్. ఇంకోటి కూడా ఏంటంటే సార్ టైం కూడా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఇంకా కొంత ఏదన్నా ఒకటి బేస్ అమౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. డౌన్ పేమెంట్ ఇంకా ఎక్కువ కూడా కట్టుకోవచ్చు. సెల్ఫ్ ఫండింగ్ అవును, కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. సార్ ఈ ప్రాజెక్ట్లో మనకి ఇంకేం హైలైట్స్ రావడం జరిగింది సార్? మెయిన్ పాయింట్ అడిగారండి. సో కమింగ్ టు ద ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనకి 65% ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఓకే, అంటే ఓవరాల్ 7.7 acres లో 65% ఓపెన్ స్పేస్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి వెంటిలేషన్ బాగుంటుంది. వెంటిలేషన్ బాగుంటుంది. సో బ్లాక్ టు బ్లాక్ డిస్టెన్స్ చూసుకున్న 33 feet ఉంటుంది, అండ్ ఫ్లాట్ టు ఫ్లాట్ మనకి 10 feet గ్యాప్ వస్తుంది. ఓవరాల్ మనకి 65% ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఓకే, వెంటిలేషన్ బాగుంటుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మన లో డెన్సిటీ ప్రాజెక్ట్. ఓకే, లో డెన్సిటీ ప్రాజెక్ట్ అంటే ఏంటి సార్? మనకి ఏంటి అంటే ఇప్పుడు కంప్లీట్లీ అబోవ్ హై రైస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, 18 floors అబోవ్, 20 floors అబోవ్. మనది ఓన్లీ 12 floors ప్రాజెక్ట్. ఓకే, సో మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది తక్కువ. ఓకే, దానివల్ల మనకి ఏమవుతుంది అంటే యూడిఎస్ అనేది కస్టమర్స్కి ఎక్కువ వస్తుంది. ఓకే, ఓకే, నెంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ఉండడం వల్ల 12 floors కాబట్టి మనకి యూడిఎస్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, మనకి ప్రాజెక్ట్ లో వీఆర్ గివింగ్ 100+ ఎమ్యూనిటీస్. ఓకే, సో మనకి హై రైస్ ప్రాజెక్ట్స్ లో ఏదైతే ఎమ్యూనిటీస్ ఉంటున్నాయో దీంట్లో వస్తుంది. యా, మనకి 12 floors ప్రాజెక్ట్, బట్ యు ఆర్ గెట్టింగ్ ఆల్ ద ఎమ్యూనిటీస్ విచ్ యు ఆర్ గెటింగ్ ఇన్ హై రైస్ ప్రాజెక్ట్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్, మనం కామన్ ఏరియాలో ఓన్లీ 25% తీస్తున్నాం. ఓకే, సో ఏంటి అంటే దీనివల్ల మీకు కార్పెట్ ఏరియా అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే మనకి ఫ్లాట్ లో కార్పెట్ ఏరియా వస్తుంది కాబట్టి స్పేషియస్ గా కనబడుతుంది, స్పేషియస్ గా ఉంటుంది. సార్ ఇందులో మనకి కార్ పార్కింగ్ గురించి కూడా, సో 2 BHK 2.5 BHK కి మనకి సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది. అండ్ కమింగ్ టు ద 3 BHK మనకి 2 కార్ పార్కింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, 3 BHK కి 2 వచ్చినాయి, 2.5 కి 2 కి సింగిల్ కార్ పార్కింగ్ వచ్చింది. సో 2 కార్ పార్కింగ్స్ వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. ఓకే, సో ఈచ్ 100 SFT. అంటే బ్యాక్ టు బ్యాక్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కార్స్ ఉన్న విధంగా అన్నట్టు. ఎగ్జాక్ట్లీ బ్యాక్ టు బ్యాక్ వస్తుంది మనకి. ఓకే, ఈచ్ 100 SFT ఉంటుంది. సో ఒక కార్ అండ్ ఒక బైక్ ఈజీగా స్పేస్ లో సఫిషియెంట్ ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి మిగతా వివరాలు అయ్యో నాకు తెలుసుకోవాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పనిస్తున్నానండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్న కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్టయితే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది కాబట్టి నచ్చిన వారు ఖచ్చితంగా త్వరపడండి. ఎందుకంటే మనకి రెడీ టు మూవ్ మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారు కూడా ఖచ్చితంగా అయితే ఇన్వెస్ట్ గురించి ప్లాన్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మంచి డెవలప్మెంట్ జరగబోయే ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి దరిదాపులో చూసుకున్నట్టయితే నల్లగండ్ల కానీ మనకి గోపన్నపల్లి కానీ ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ అయిన ఏరియా అండి. నెక్స్ట్ స్ట్రెచ్ వచ్చేసి మనకి ఇక్కడనే డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మాత్రం ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.